హాయ్ అండి, వెల్కమ్ టు కేజీఎఫ్ ఫన్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో కొబ్బరి చట్నీ చేసి చూపిస్తాను. ఈ కొబ్బరి చట్నీని చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చండి. ఇడ్లీలోకి దోశల్లోకి పల్లీ చట్నీ లేకపోయినా సరే ఈ కొబ్బరి చట్నీతో తినేసేయచ్చండి. ఈ చట్నీ అనేది అంత బాగుంటుంది అనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి ఈ కొబ్బరి చట్నీతో పాటు నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. 5 minutes చేసుకోవచ్చు ఈ చట్నీని. ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ కొబ్బరి మొత్తాన్ని క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అది కొంచెం వేడయ్యాక మనం కట్ చేసిన కొబ్బరి మొత్తాన్ని వేసేసి ఆయిల్లో మిక్స్ చేసుకోండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చిని మంచిగా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకున్న కొబ్బరి క్వాంటిటీని బట్టి మీరు పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ కారం తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఇలా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకోండి. ఇలా లిడ్ పెట్టేసుకొని ఒక 2 minutes తర్వాత ఓపెన్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కొబ్బరి అనేది అడుగంటకుండా ఉంటుందండి. పచ్చిమిర్చి కొబ్బరి కూడా మొత్తం ఫ్రై అవుతాయి. ఇలా కలిపేసిన తర్వాత ఒకసారి లిడ్ పెట్టేసుకొని మళ్ళీ 2 minutes తర్వాత ఓపెన్ చేసి చూడండి. కొబ్బరి అనేది కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిందండి. ఇంకొంచెం గోల్డెన్ కలర్ రావాలన్నమాట. ఇలా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్లు ధనియాలు యాడ్ చేసుకోండి. నేను కొంచెం చింతపండు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుంటున్నాను. అవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1.5 స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలిపేసుకోవాలండి. ఇవి కూడా ఆయిల్లో వేగనివ్వాలన్నమాట. అప్పుడే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా అన్నీ ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ ఒక 2 minutes పాటు లిడ్ పెట్టేసుకోండి. ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇవన్నీ మధ్య మధ్యలో ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇంకొంచెం వేగాలండి. ఇలా వేగితే సరిపోతుందండి. చూడండి, మనకు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిందనమాట. మరీ ఎక్కువ వేయించుకున్నాం అనుకోండి కొబ్బరి అనేది మరీ డ్రైగా వస్తుంది అనమాట కొబ్బరి చట్నీ అనేది. ఇలా వేగితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత మనకి చల్లారనివ్వాలండి. ఒక 5 minutes పక్కన పెట్టేసుకోండి. నేను చల్లారి పెట్టేసుకున్నాను అనమాట. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకుంటున్నానండి. ఈ కొబ్బరి ఇవన్నీ వేసేసుకొని నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకోలేదండి. ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సాల్ట్ మిక్సీ పట్టే ముందు ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి, మనకి కొంచెం డ్రైగా ఉందన్నమాట. అందుకని చెప్పి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా పట్టేసుకుంటే సరిపోతుందండి. మీరు మరి ఇంకొంచెం లిక్విడ్గా కావాలంటే చట్నీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. తాలింపు వేసుకోవటం అనమాట చట్నీ అనేది. కొంచెం తాలింపు గింజలు వేసేసి అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకోండి. అవి కూడా వేగనివ్వాలండి లైట్గా. ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకును కూడా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో వేగనివ్వాలండి. ఇంగువ యాడ్ చేస్తే ఏంటంటే చట్నీలో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మంచిగా ఒక్కసారి వేగనివ్వాలండి వీటన్నిటిని. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసేసి ఆయిల్లో మిక్స్ చేసుకోవాలండి. మీకు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చట్నీలో యాడ్ చేసుకోండి. ఒకవేళ అలానే గట్టిగా కావాలనుకుంటే చట్నీని అలా అయినా బాగుంటుందండి చట్నీ అనేది. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. అంతేనండి, చాలా ఈజీగా చాలా తొందరగా చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ కొబ్బరి చట్నీ అనేది. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.